స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు హాట్ గా జరిగాయి. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హారిస్ సాల్వే సుదీర్ఘ వాదనలు వినిపించారు. 17A సెక్షన్ కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను ప్రస్తావించి చంద్రబాబుపై పెట్టిన కేసులో పసలేదని కొట్టివేయాలని కోరారు. సిఐడి తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించి ఆధారాలు దొరకడం ఆలస్యం కావడం వల్ల విచారణ నిదానంగా సాగిందే తప్ప ఎలాంటి కుట్ర లేదని వాదించారు. ఇరువైపులా సుదీర్ఘ వాదనలు వినిపించడంతో తదుపరి విచారణను ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు తరపున సుదీర్ఘ వాదనలు వినిపించిన హరీష్ సాల్వే యశ్వంత్ సిన్హా కేసును ప్రస్తావించారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోళ్లపై యశ్వంత్ సిన్హా వేసిన పిటిషన్ అనంతరం దాఖలైన పలు కేసులపై వచ్చిన తీర్పులను ఆయన ప్రస్తావించారు. రఫేల్ యుద్ధ విమానాల కేసులో జస్టిస్ కేఎం జోసెఫ్ ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ యుద్ధ విమానాల కొనుగోళ్లపై 2019లో యశ్వంత్ సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను జస్టిస్ కేఎం జోసెఫ్ కొట్టివేసిన విషయాన్ని సాల్వే గుర్తు చేశారు. చట్టం సవరణలు అన్వయించడానికి అనేక ఉదాహరణలు బెంచ్ ముందు ఉంచారు. రఫేల్ కేసు ఆరోపణలు 2016కు సంబంధించినవి. 2019లో యశ్వంత్ సిన్హా పిటిషన్లపై తీర్పులు వచ్చాయి. చట్ట సవరణకు ముందున్న ఆరోపణలను పరిగణలోకి తీసుకునే 2019లో కేసు కొట్టేశారు. 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం పోలీసులకు ఇన్వెస్టిగేషన్ జరిపే హక్కు ఉండదు. ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసుల బాధ్యత మాత్రమే. అన్ని రకాల విధుల్లో ప్రభుత్వ అధికారులకు సెక్షన్ 17Aతో రక్షణ ఉంది అని పేర్కొన్నారు. రఫేల్ యుద్ధ విమానాల కేసుతో పాటు వివిధ రాష్ట్రాల హైకోర్టు తీర్పులను సాల్వే ప్రస్తావించారు. పూర్వ అంశాలకు కూడా వర్తించేలా ఆర్టికల్ 21పై వచ్చిన తీర్పును ఆయన ఉదహరించారు. దీనికి స్పందించిన జస్టిస్ అనిరుద్ బోస్ సుప్రీంకోర్టులో తీర్పులు ఉన్నప్పుడు మిగిలిన హైకోర్టులు తీర్పుల ప్రస్తావన అవసరం లేదన్నారు. ఈ పరిణామాలన్నింటి ప్రకారం కేసు నమోదుకు గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి అని సాల్వే వాదించారు. ఈ పరిణామాలను చూస్తే చంద్రబాబుపై ఆరోపణల విచారణకు ఖచ్చితంగా ముందే గవర్నర్ అనుమతి తప్పనిసరి అని తెలిపారు. అలాగే 2011లో జరిగిన దేవేంద్ర పాల్ సింగ్ బుల్లర్ కేసును ఈ సందర్భంగా హరీష్ సాల్వే ప్రస్తావించారు. కేసు ప్రారంభం చట్ట నిబంధనలకు అనుగుణంగా లేకపోతే తర్వాత పరిణామాలేవి చట్టబద్ధం కావని బుల్లర్ కేసులో తీర్పు ఉంది. ప్రారంభమే చట్టబద్ధం కానప్పుడు కేసు మూలాన్నే తిరస్కరించాల్సి ఉంటుంది. ఈ కేసు మూలంతోనే దోషం ఉన్నందున బుల్లర్ కేసును పరిగణలోకి తీసుకోవాలని గట్టిగా కోరుతున్నానని చెప్పారు. స్కిల్ కేసులో చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్ చట్టబద్ధం కాదు. అందుకే సవాల్ చేస్తున్న అన్ని కలిపేసి ఒక ఎఫ్ఐఆర్ ను రూపొందించారు. ఇందులో ఎక్కడా చంద్రబాబు పేరు లేదు అని హరీష్ సాల్వే వాదించారు. ఏపీ సిఐడి తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ రాజకీయ ప్రతీకార చర్యగా చూడొద్దన్నారు. 2018కి ముందు విచారణ కొంతవరకు జరిగి నిలిచిపోయిందన్నారు. కొంతకాలం దర్యాప్తు జరిగినంత మాత్రాన విచారణ జరగనట్లు కాదని ముకుల్ రోహత్గి వాదించారు. 2018 మేలో మెమో దాఖలు చేశారు. అందులో తగిన వివరాలు ఉన్నాయి. మెమోకు సంబంధించిన డాక్యుమెంటరీలన్నీ బెంచ్ ముందు ఉంచుతున్నాం. విచారణ ముగిశాక పత్రాలు ఇచ్చామన్న దానిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాదనలు జరుగుతున్నప్పుడు 400 పేజీల బండిల్ను హైకోర్టు బెంచ్ ముందుంచారు. మేం కూడా అదే రోజు అవసరమైన డాక్యుమెంట్లను కోర్టు ముందుంచాం. 2018 చట్ట సవరణ తర్వాత చంద్రబాబును ఎఫ్ఐఆర్లో చేర్చినప్పటికీ దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా చూడకూడదన్నారు. చంద్రబాబు పాత్రపై తగినన్ని ఆధారాలు దొరికిన తర్వాత 2021లో కేసు నమోదు చేశారు. కేసులో చంద్రబాబును ఎప్పుడూ చేర్చినప్పటికీ విచారణ కొనసాగుతున్నట్లుగానే పరిగణించాలి. చట్ట సవరణకు ముందున్న ఆరోపణలకు అంతకు ముందున్న చట్టమే వర్తిస్తుంది. చట్ట సవరణకు ముందున్న నేరం కాబట్టి 17A వర్తించదని ముకుల్ రోహత్గి వాదించారు. జస్టిస్ బేలా ఎం త్రివేది జోక్యం చేసుకుంటూ అవినీతి నిరోధక చట్టం అమలు కానప్పుడు మిగిలినవేవీ పరిగణలోకి తీసుకోవద్దని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోరారని, ఆ చట్టమే వర్తించినప్పుడు అసలు కేసు మూలాల నుంచి కొట్టివేయాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోరుతున్నారని తెలిపారు. వెంటనే స్పందించిన ముకుల్ రోహత్గి అవినీతి నిరోధక చట్టం వర్తించినప్పుడు ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు పరిగణలోకి తీసుకోవాలి. సెక్షన్ 420 పరిగణలోకి తీసుకోవాలంటే అవినీతి నిరోధక చట్టం వర్తించదని కాదు. అనేక రకాల నేరాలు కలిగినప్పుడు స్పెషల్ జడ్జికి విచారణ అధికారం ఉంటుంది. అవినీతి నిరోధక చట్టం వర్తించదు అనుకున్నప్పుడు ఇతర చట్టాలకు అనుగుణంగా విచారణ జరపాలి. నేరం ఎప్పుడు జరిగిందో అప్పటి చట్టం ప్రకారమే విచారణ జరపాలి. పరిణామ క్రమంలో చట్టంలో వచ్చిన మార్పులను పాత నేరాలకు వర్తింపజేయకూడదు. చట్ట సవరణలతో ఎలాంటి పరిణామాలు వచ్చాయన్నది కాదు, ఎప్పటి నేరానికి అప్పటి చట్టమే వర్తించాలి. 17A ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయొచ్చు అని చెప్పారు. సెక్షన్ 17A ప్రకారం విచారణ, ఇన్వెస్టిగేషన్ దేనికి అవకాశం లేదని బెంచ్ పేర్కొనగా పబ్లిక్ ఇంట్రెస్ట్ తో నిర్ణయాలు తీసుకుని వ్యక్తి ప్రయోజనాలకు అవకాశం కల్పిస్తే దానికి 17A ఎలా వర్తిస్తుంది అని ముకుల్
రోహత్గి అన్నారు. సెక్షన్ 17A అవినీతిని నిరోధించేందుకే తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున అవినీతి జరిగినప్పుడు, అందులో ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నప్పుడు కేవలం అధికార నిధుల నిర్వహణగా పరిగణించలేం. సెక్షన్ 17A సవరణ నేరస్తులకు రక్షణ కవచంగా మారకూడదు. నిజాయితీ పరులైన అధికారులు, ప్రజా ప్రతినిధులను అనవసర భయాల నుంచి దూరం చేయడం కోసమే ఈ సవరణ చేశారు. నేరం జరిగిన సమయంలో ఉన్న చట్టమే అమల్లోకి వస్తుంది అంటూ గతంలో ఇచ్చిన తీర్పును రోహత్గి ప్రస్తావించారు. ఇరువైపులా సుదీర్ఘ వాదనలు వినిపించడంతో తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది.